హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాస్టర్స్, గత 2 రోజుల నుంచి ఓషో గారి బుక్ భయం చెప్పుకుంటున్నాము. ఈరోజు డే 3 మాస్టర్స్, 3వ రోజు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం వారు సమర్పిస్తున్న అనంతమైన జ్ఞానాన్ని ప్రపంచమంతా అందిస్తున్నారు. సవిత గారు, సతీష్ గారు, కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జానకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఓషో గారికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ భయం వల్ల ఎన్నెన్నో మనం కోల్పోతూ ఉన్నాం. ఇంకా భయం గురించి చెప్తున్నారు ఓషో గారు. దాన్ని తెలుగులో డబ్బింగ్ చేసింది భరత్ గారండి. ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎన్నో విషయాలు ఎన్నో కోణాల్లో చెప్తారండి అర్థమయ్యేలాగా ఓషో గారు. అది చెప్పిన దాన్ని ఎన్నో కోణాల్లో మనకి వివరించి చెప్పడం జరుగుతుంది. ఇక భయము మనకి ఎందుకు, చిన్నప్పుడు పుట్టిన వెంటనే భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయాన్ని ఇంకా ఎలా పెంచుకుంటున్నామంటే, మనం కోళ్ళని మేకల్ని చంపుతూ ఉంటాము తినడానికి. ఆ చంపినప్పుడు అవి ఏమవుతుందంటే, ఆ రసాయనాలన్నీ దానికి కూడా, మనకు కూడా ఎవరన్నా తరువుకొచ్చినా, మరి హత్య చేయడానికి ప్రయత్నించినా ఎంత భయం వేసేస్తుందండి. మనలో ఉన్న నాడులన్నీ కూడా ఒక జర్కిల్లాగా భయపడిపోతూ ఉంటాయి. అలాగే కోడిలు మేకలను చంపినప్పుడు కూడా వాటికి కూడా విపరీతమైన భయం వచ్చి ఆ రసాయనాలన్నీ కూడా ఆ నాడుల్లోకి వెళ్ళిపోతుందటండి. ఆ భయం నుంచి వచ్చిన రసాయనం విడుదలైపోతుందట. ఆ విడుదలైన రసాయనం అంతా ఎముకల్లోకి, నరాల్లోకి, చర్మంలోకి, ఆ మాంసంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చంపిన వాటిని మనం ఏం చేస్తామో తెచ్చుకుని శుభ్రంగా ఉప్పులు, కారాలు, మసాలా పట్టించి తింటే ఏమవుతుంది, అవి అయితే భయంతో రిలీజ్ అయినాయో ఆ యొక్క రసాయనాలన్నీ మాంసంలో ఉండి మనకి ఆ భయాలు రావడానికి అసలు కారణము, ఎక్కువ విపరీతంగా రావడానికి కారణము ఈ జంతువుల్ని చంపడం వల్ల. దయచేసి అవి కూడా మనలాగా ఈ భూమి మీదకు జీవించడానికి వచ్చారు. అందుకని మనకి అధిక భయం రావడానికి కారణం వాటిని చంపడం వల్లే. వాటిని వదిలిపెట్టండి. మీరు ఎంత ధ్యానం చేసినా, ఎన్ని గుడికెళ్ళి పూజలు స్తోత్రాలు పాడినా కానీ ఈ హింస నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆ భయం అనేది మీరు అధిగమించి ఉన్నతంగా వెతకడానికి అది పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి మరి? భయం అంటే ఏమిటి? అది ఎలా పుడుతుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, కోడిని చంపడం వల్ల, అలాగే తల్లి గర్భం నుంచి తెచ్చుకుంటాము. ఇంకా ఏమున్నాయి ఈ భయం రావడానికి కారణం? దాని ఎక్కడి నుండి వస్తుంది, దాని సందేశం ఏమిటి అనే వాటిని మీరు అర్థం చేసుకోవాలి. భయాన్ని ఎలాంటి విశిక్షణకు గురి కాకుండా గమనించినప్పుడే అది మీకు అర్థమవుతుంది. భయపడడం తప్పు, ఏమాత్రమో భయపడకూడదు అనే భావన మీ మనసులో ముందుగానే ఉన్నట్లయితే మీరు భయాన్ని గమనించలేరు. అప్పుడు మీరు భయాన్ని ఎలా ఎదుర్కోగలరు? భయము ఎప్పుడైతే మన సహజ స్థితి నిర్భయ స్థితి. ఎలాంటి సందర్భాలు ఎదురైనా సరే మనము భయపడకూడదని పూర్తిగా నిర్ణయం తీసుకోవాలట. అప్పుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో ఆ భయం మనల్ని ఏమీ చేయలేదు. ఏ మాత్రమో భయపడకూడదు అనే భావన మీ మనసులో ముందుగానే ఉన్నట్లయితే మీరు భయాన్ని గమనించలేరు. అప్పుడు మీరు భయాన్ని ఎలా ఎదుర్కోగలరు? భయం మీ శత్రువు కాదు కదా అని మీరు ముందుగానే నిర్ణయించుకున్నట్లయితే భయం మీ శత్రువు ఏమి కాదు కదా. శత్రువు కాదని మీరు ముందు నిర్ణయించుకోండి. మీరు దాన్ని కళ్ళల్లోకి ఎలా చూడగలరు? నిజంగా శత్రువు అయితే దాని కళ్ళల్లోకి చూడలేరు కదా. ఎవరు శత్రువు కళ్ళల్లోకి నేరుగా చూడలేరు కదా. ఒకవేళ భయపడడం తప్పు అనే భావన మీలో ఉన్నట్లయితే
అప్పుడు మీరు భయాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా దానికి ఎదురు పడకుండా తప్పించుకు తిరిగేందుకు ప్రయత్నిస్తారు. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ భయం కలుగుతుంది, అక్కడికి వెళ్తే నాకు భయము, మాట్లాడితే నాకు భయము అని ఇలాగ తప్పించుకు తిరిగిన ఆ భయాన్ని మీరు అధిగమించలేరు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. నాకు మాట్లాడడం అంటే భయం అండి బాబు, నేను అక్కడికి రాను. నాకు స్నానం అంటే భయము. అలాగే చాలా మంది ఫ్లైట్ అంటే భయం అంట. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నా సరే ఆ ఫ్లైట్ అంటే భయం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయారు. చూడండి ఎంత కోల్పోయారు. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు కూడా. ఎందుకంటే భయము మనల్ని ఏది చూడనివ్వదు ఆ భయం వల్ల. మరి ఎవ్వరికీ కూడా ఆ అమెరికా వెళ్ళే అవకాశమే ఎప్పుడు లేకపోయింది, ఫ్లైట్ అంటే భయపడడం వల్ల. మీరు భయాన్ని ఏమాత్రం పెట్టించుకోకండి, మీలోనే ఉంటుంది. కాబట్టి భయానికి సంబంధించిన అన్ని ఖండనలను, తీర్మానాలను, అంచనాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే భయం వాస్తవం, దాన్ని ఎదుర్కొని అర్థం చేసుకుని అప్పుడే దాన్ని అధిగమించగలం. కేవలం అవగాహన ద్వారానే ఆ భయాన్ని మనం అధిగమించగలం. కానీ దాన్ని ఎదుర్కొన్నా దాని నుంచి బయటపడలేము, దాని నుంచి తప్పించుకు తిరిగినా దాని నుంచి బయటపడలేము. ఆ భయం గురించి అవగాహన రావాలి మీలోకి. భయం అంటే ఏంటి? భయం ఎప్పుడు ఏదో ఒక కోరిక చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, అత్యధిక ధనవంతునిగా అవ్వాలని కోరుకుంటారు. వెంటనే అలా అవుతామా, అవ్వమా అనే ఒక సందేహం వస్తుంది మనలోకి, అనే భయం మీలో పుడుతుంది. అలాగే ఒక స్త్రీ మీ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు, కానీ రేపు ఆమె మిమ్మల్ని వదిలేసి వేరెవరితో వెళ్ళిపోవచ్చు అనే భయం మీలో పుడుతుంది. ఎందుకంటే నిన్న ఆమె మీది కాదు, ఇవాళ ఆమె మీ సొంతమైంది. ఎవరికి తెలుసు, రేపు ఆమె మరొక సొంతం కావచ్చు. అంటే ఒక మనిషి మీ ఆధీనంలో ఉండాలనే కోరిక నుంచి భయం పుట్టింది కదా. జీవమున్న ఏ ప్రాణి పరాధీనతను ఇష్టపడదు. ఏ కుర్చీ, మంచం, బీరువా ఇలాంటి జీవం లేని వస్తువులైతే మీ ఆధీనంలో ఉంటాయి. ఎవ్వరూ కూడా ఈ జీవం అంటే జీవం లేనివే పరాధీనులుగా ఉంటారు. కానీ జీవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంకొకరికి వశం అవ్వరు, వారికి స్వాధీనం అవ్వరు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఎవరు ఆలోచన శక్తితో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు సొంతం అయిపోతుందని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వినాలని రూల్ ఏమీ లేదు. మీ ఆధీనంలో ఉంటాయి. కానీ ఏదో సాధించాలి, దేన్నో సొంతం చేసుకోవాలి ఇలాంటి కోరికలే మీకు లేకపోతే మీకు ఎలాంటి భయమో ఉండదు. ఎవరు మిమ్మల్ని భయపెట్టలేరు. ఉదాహరణకు స్వర్గానికి వెళ్ళాలనే కోరిక మీకు లేకపోతే ఏ పూజారి మిమ్మల్ని భయపెట్టలేరు. నాకు స్వర్గం కావాలి, నాకు మోక్షం కావాలి, ముక్తి కావాలని గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తే మరి గుళ్ళో ఆ పంతులు గారు మనకి ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, ఈ చేయడం వల్ల మీరు స్వర్గం వెళ్తారు, మోక్షం వస్తుంది, ముక్తి వస్తుందని వాళ్ళు వసగంపరుచుకుంటారు మనల్ని. కాబట్టి కోరికే భయాన్ని కలిగిస్తుంది. కోరిక నుంచే భయం పుడుతుంది. కాబట్టి మీలో భయం ఎప్పుడు కలిగినా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కోరిక నుంచి వస్తుంది, ఎక్కడ పుడుతుంది అని నిశ్చితంగా గమనించండి. మీరు వర్తమానంలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో జీవించడం ప్రారంభించండి. వెంటనే భయం నుంచి అదృశ్యం అవుతుంది. ఎందుకంటే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ఈ క్షణంలో ఇప్పుడు ఏం చేస్తున్నామో దాని మీదే ధ్యాస కలిగి ఉన్నప్పుడు ఆ భయం అనేది అదృశ్యం అయిపోతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే అందం, ఆనందం ఉంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షి ఎంత అందంగా ఉంటుంది, అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుంది. ఆనందంగా ఉంటుందో మీరు చూసే ఉంటారు. అదే పక్షిని పంజరంలో పెడితే అది ఎంత దిగులుగా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆకాశంలో ఎగిరేటప్పుడు అది స్వేచ్ఛగా ఆనందంగా ఎగురుతుంది, అదే పంజరంలో పెడితే చాలా దిగులుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా ప్రేమ పేరుతో ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ మీ ఆధీనంలో ఉండాలని కోరుకోవడం ఎంత మూర్ఖత్వం. స్వేచ్ఛ ఉన్నప్పుడే మనిషి హాయిగా, అందంగా, ఆనందంగా ఉంటాడు. మీరు ఒక స్త్రీని ప్రేమించి ఆమెను అందమైన పెళ్లి పంజరంలో బంధించినా మీరు భయపడతారు. ఎందుకంటే ఆ పంజరం ఆమెకు నచ్చకపోతే స్వేచ్ఛ కోరుకుని ఆమె ఇంకొకరితో వెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛ అసలైనది, విలువైనది, దాన్ని ఎవరూ వదులుకోలేరు. కాబట్టి ఎవరినో మీ ఆధీనంలో ఉంచుకోవాలని ఎప్పుడూ ఆశించకండి. అప్పుడు మీకు ఎలాంటి భయం ఉండకపోగా దానివల్ల మీరు కోల్పోయే శక్తి ఆదా అవుతుంది. ఆ శక్తి మీలో సృజనాత్మకగా
పరిణమించి ఒక నాట్యమై వేడుకగా అవుతుంది. మీరు మరణించేందుకు భయపడతారు, కానీ మీరు మరణించలేరు. ఎందుకంటే మీరు కానప్పుడు మీరు ఎలా మరణించగలరు? మీరు మీ ఉనికి లోతుల్లోకి వెళ్ళి గమనించండి. అక్కడ మీరు ఉండరు, మీ అహము ఉండదు. మరి మరణించేదెవరు? ఒక్కసారి ఆ మరణం అంటే భయపడుతున్నారు, అసలు మరణించేదెవరు అని ఒక్కసారి ఆ మూలంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఆ మరణించేది ఎవరో మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనము ఆ భయం నుండి బయటకు వచ్చేయగలుగుతాం. ఈ అవకాశమే లేదు కదా. కాబట్టి మీలోని అహమే మీలో మరణ భయాన్ని సృష్టిస్తుంది. అహమే లేకపోతే మరణము ఉండదు. నేను నాది అనే అహం లేని మీరు మరణం లేనివారే పరమ నిశ్చలమైన ఎల్లలు లేని నీలాకాశం అవుతారు. అప్పుడు మీరు ఎలాంటి భయమో ఉండదు. ఇతర విషయాల వల్ల భయం పుడుతుంది అనే సత్యం తెలిసింది. కాబట్టి వాటిని నిశ్చితంగా పరిశీలిస్తే అన్నీ వాటంతట అవే చక్కబడతాయి. కాబట్టి దయచేసి భయాన్ని ఎలా లోపరుచుకోవాలో, దాన్ని పూర్తిగా ఎలా నాశనం చేయాలి అని అడగకండి. ఎందుకంటే భయాన్ని అర్థం చేసుకోగలం, కానీ దాన్ని లోపరుచుకోలేము, నాశనం చేయలేము. కాబట్టి అవగాహన ఇక్కడ కీలకం. కేవలం అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే దానిలో ఏదైనా మార్పు తీసుకురావచ్చు, కానీ వేరే మార్గం లేదు. కాబట్టి అవగాహనను ఏకైక నియమంగా పెట్టుకోండి. దైవికపరమైన అభద్రత, బాహ్య రక్షణకు సంబంధించిన ఎలాంటి ఆలోచనైనా మూర్ఖత్వం. అవాస్తవమేమని నాకు తెలుసు, కానీ మనము ఆరాటపడే అంతర్గత రక్షణ అనేది లేదంటారా? అంతర్గత బాహ్య రక్షణలు అనేవి లేనే లేవు. అసలు రక్షణ అనేదే ఎక్కడా లేదు. కాబట్టి ఈ అస్తిత్వం అంత అందంగా ఉంది. రక్షణ గురించి ఆలోచించే గులాబీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి గులాబీ ప్లాస్టిక్ పువ్వుగా మారుతుంది. రక్షణ కావాలని కోరుకుంటే ప్లాస్టిక్ పువ్వుగా మారుతుంది, కానీ అది ఏ రక్షణనో కోరుకోదు. లేకపోతే దానికి ఉండేది అభద్రతే. వికసించిన గులాబీ అంత అందంగా ఎందుకుంటుందో తెలుసా? అది మృత్యుని సవాలు చేస్తూ దాని పరిధిలో అది జీవిస్తుంది. బలమైన గాలి తాకిడికి దాని రేకులు రాలిపోవచ్చు. ఆ దారిని వెళ్లే వారు ఎవరైనా దాన్ని కోసేయచ్చు, లేదా ఏ జంతువో దాన్ని తినేయచ్చు. అలాంటి సంఘటనలో జరగకపోయినా సాయంత్రానికి ఆ పువ్వు రాలిపోవచ్చు. ఆ పువ్వు జీవితం కొన్ని గంటలే కావచ్చు, కానీ కాలంతో నిమిత్తం లేకుండా మృత్యువుని సవాల్ చేస్తూ తన పరిధిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని హాయిగా ఆనందంగా జీవించి తన కాలం ముగియగానే మరణించి నేల రాలుతుంది. ఆ పువ్వు ఏమి నేనేదో బతికేయాలి, నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నేను అలాగ పువ్వులాగా అందంగా ఉండిపోవాలి చెట్టును అంటుకు పెట్టుకుని అని ఎప్పుడు ఆ గులాబీ పువ్వు ఆలోచించదట. కాలానికి ఎదురయ్యే ఆటుపోట్లన్నీ తట్టుకుని తన అందాన్ని అందిస్తుందట అందరికీ. కానీ ఆ సాయంత్రానికి అది మరణిస్తుంది, నేల రాలిపోతుంది. అది ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడికి పోతుంది తప్ప ఆ చెట్టునే పట్టుకుని వేలాడదు. అలా చెట్టునే పట్టుకుని వేలాడే కాలం చెల్లిన పువ్వు చాలా అసహ్యంగా ఉంటుంది. ఏ పువ్వు చూడండి, దాని పని అయిపోయిన తర్వాత వికసిస్తుంది, ఆ తర్వాత దాని యొక్క పరిమళాన్ని అందరికీ అందిస్తుంది. రాత్రికి దాని ఆయుష్ అయిపోతుంది, అది రాలిపోతుంది. అయ్యో నేను ఈ చెట్టు నుండి పుట్టాను కదా, నేను ఈ చెట్టునే ఉన్నానని అది ఒడిలిపోయిన పువ్వు చెట్టును పట్టుకుని ఉండదు. అది ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలా చెట్టుని పట్టుకుని వేలాడే కాలం చెల్లిన పువ్వు చాలా అసహ్యంగా ఉంటుంది. మనుషులే అలా ఉంటారు. కాబట్టి అంతర్గత బహిర్గత రక్షణలు ఏవి లేనే లేవు. అభద్రతతో నిండి ఉండేదే జీవితం. మనుషులు ఒక్కలే పట్టు కూర్చుంటూ ఉంటారు, నాకు భద్రత లేదు, అభద్రత లేదు అనుకుంటూ. నేను చేసే పనికి ఇతరులు చేసే పనికి ఉండే తేడా ఏమిటో తెలుసా? ఎందుకంటే ఒక్క మానవుడు మాత్రమే అన్ని ఈ జీవితానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఇతరులు మీరు రక్షణ కల్పిస్తారు, నేను మీకు ఎలాంటి భద్రత లేకుండా చేస్తాను. ప్రమాదాలు, అపాయాలు, అభద్రతలు కూడా జీవితంలో ఎదురయ్యే అందమైన ఘట్టాలే. అవి మీకు తెలిసేలా చేసి జీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలిగేంత సున్నితంగా మిమ్మల్ని తయారు చేస్తాను అని చెప్తున్నారు ఆయన. అప్పుడు మీరు జీవితాన్ని సాహసంగా సవాలుగా తీసుకుంటారు.
అప్పుడు ఈ రోజు మీకు కావలసిన దానికన్నా ఎక్కువ అవడంతో రేపు గురించి మీకు ఏమాత్రమో పట్టించుకోరు. మనం సంపూర్ణంగా జీవించేందుకు, ప్రేమించేందుకు ఈ రోజు చక్కగా సరిపోతుంది. నేను వాస్తవంలో జీవించడం ఎలాగా నేర్పిస్తాను. అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ క్షణం నుంచే మీరు ఆనందాన్ని పొందుతారు. అదే చాలా ఎక్కువ గాఢమైన ప్రేమ. ఒక్క క్షణం లభించినా చాలు, అదే శాశ్వతం. భద్రత గురించి పట్టించుకునేదెవరు? అహంకారము, దురాశల నుంచి భద్రత అనే భావం పుట్టుకొస్తుంది. దాన్ని మీరు అంతర్గత భద్రత అన్నా, బాహ్య భద్రత అన్నా పెద్ద తేడా ఏమీ లేదు. బాగా పరిశీలించి చూస్తే ఈ అస్తిత్వంలో ఎలాంటి భద్రత లేదని, అది అసంభవమని ఎవరికైనా తెలుస్తుంది. ఈ క్షణంలో ఒక అద్భుతమైన పెద్ద మార్పు మీ వెనుకలో చోటు చేసుకుంటుంది. అంటే మీరు రూపాంతరం అందినట్లే. దీనినే జీసస్ మీరు మారినట్లే మెటోనియా అంటాడు. అంటే మీరు కెథలిక్ క్రైస్తవునిగానో, ప్రొటెస్టెంట్ క్రైస్తవునిగానో మారినట్లు కాదు. ఈ క్షణంలో మీరు ఈ ప్రపంచానికి సంబంధించిన వారు అవుతారు. భద్రత కోసం అన్వేషించడం ప్రాపంచికం అవుతుంది. గులాబీల అభద్రత భావంతో జీవించడం మరో ప్రపంచానికి అవుతుంది. భద్రత ప్రాపంచికమైనదైతే అభద్రత దైవికమైనది అవుతుంది. భద్రత కోసము మీరు ఏర్పాట్లు చేసుకోవడం కాదు. అభద్రతతో గులాబీ పువ్వు ఎలాగైతే ఆటుపోట్లని ఎదుర్కొని తన ఆనందాన్ని ప్రకటించి వెళ్ళిపోయిందో, మనం కూడా జీవితకాలం అంతా కూడా కష్టాలతో, దుఃఖాలతో కాకుండా ఆనందంగా ప్రతి క్షణము ప్రేమతత్వంగా జీవించినప్పుడే ఈ ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాము. లేకపోతే ప్రతి క్షణము కూడా మనం భయపడుతూనే ఉంటాము. మృత్యు భయం మూలాలు అన్వేషించండి. భయంతో బతికేవారు హాయిగా జీవించలేరు ఎప్పుడు కూడా. ఎందుకంటే భయం మీ శక్తిని హరించి, మిమ్మల్ని బలహీనపరిచి, మీ మూలాలను నాశనం చేసి, మీరు ఆధ్యాత్మికంగా ఏమాత్రమో ఎదగకుండానే చేస్తుంది. అందుకే భయంలో బతికే వారి జీవితాలు ఏమాత్రమో బాగుండవు. మీరు మీ జన్మని సార్థకం చేసుకోవాలంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. ధైర్యమే అసలైన ధార్మిక గుణము. పూర్తిగా భయంతో నిండిన వారు ఎవరైనా తమకు తెలిసిన విషయం పరిధిలోనే సుఖంగా, సురక్షిత విషయం ఏమన్నా ఉంటే తెలిసిన విషయం ఉంటేనే, వాళ్ళకి తెలిసింది అయితేనే ఆ పని చేయడానికి వాళ్ళు ఒప్పుకోగలుగుతారు. తెలియని విషయము నేను నేర్చుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే భయం. తెలియని విషయంలో చేయబెడితే అది ఏమన్నా సరిగ్గా చేయలేనేమో అని భయం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా నా శక్తి మేర నేను చేస్తాను కానీ అంతకు మించి నేను చేయనని ముడుచుకుని కూర్చుంటారు. తెలిసిన విషయం మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఓషో అలాగ అంటలేదు. మనలో అనంతమైన దైవీ సంకల్పాలు పెట్టుకుంటే ఏదన్నా సాధ్యమే. కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకోవాలి. వాటిని చేయడానికి ధైర్యంగా ముందుకు రావాలి. ఆ భయాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అన్ని కూడా ధైర్యంగా మనము సురక్షితంగా చేయగలుగుతాం. ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలని కానీ, కొత్త పనులు చేయాలని కానీ ఎప్పుడు ముందుకు లేరు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన విషయ పరిధిలోనే ఎలా వ్యవహరించాలో వారికి తెలుసు కానీ కొత్త వాటి గురించి వారికి తెలియదు కాబట్టి భయపడుతూ ఉంటారు. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా వ్యవహారం నడిపేస్తూ ఉంటారు. కొత్త వాటిని నేర్చుకోవాలనే ఆసక్తినే కోల్పోయి ఉంటారు. తెలిసిన విషయంలో ఉండే సౌకర్యం అదే, కానీ తెలిసిన విషయం పరిధిలో దాటి ఒక్క అడుగు ముందుకు వెయ్యరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. మీలో భయం మొదలవుతుంది. ఎందుకంటే తెలియని విషయంలోకి మీరు అడుగు పెట్టారు. ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాలు మీకు ఏమాత్రమో తెలియదు. అందువల్ల ఎక్కడ తప్పు జరుగుతుందో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దాంతో మీపై మీకున్న నమ్మకం పోయి తప్పటడుగు వేసి తప్పు చేస్తారు. కాబట్టి భయమే అందరినీ తెలిసిన విషయ పరిధిలోనే ఉంచుతూ తెలియని వాటిని తెలుసుకోకుండా చేస్తుంది. ఎందుకంటే తెలిసిన విషయాల పరిధిలోనే ఉండిపోతూ ఉంటారు. కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమన్నా అవుతుందేమో అని భయం. అందుకనే ఆ తెలిసిన విషయాల పరిధిలోనే ఉండిపోతూ ఉంటారు. కొత్త విషయాలు జోలికి వెళ్ళరు. ఎందుకు అంటే భయం చొప్పున. అలాంటి వారందరూ జీవోత్సవాల్లాగే బతుకుతారు. వాళ్ళకి జీవం ఉండదు.
జీవితాన్ని ప్రమాదకరంగా మాత్రమే జీవించగలము. జీవించేందుకు మరొక మార్గం లేదు. పరిణితి చెందుతూ ఎదగాలంటే ప్రమాదకరంగానే జీవించాలి. ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నా సరే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం సాహసంగా ఆ పనిని సమర్థవంతంగా చేయగలిగినప్పుడే ఆ ఆటుపోటులన్నీ తట్టుకోగలిగే శక్తిని మనం పొందుతాం. తెలియని విషయాలు తెలుసుకోవాలనుకునే వారు ఎంతో సాహసంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏమాత్రమో భయపడకుండా స్వేచ్ఛగా జీవించడంలోనే ఆనందాన్ని రుచి చూస్తూ ఉంటారు. ఎప్పుడూ పశ్చాత్తాపపడరు. ఎందుకంటే జీవన జ్యోతిని రెండు వైపులా వెలిగించి అద్భుతంగా జీవించడం ఎలాగో వారికి తెలుసు. అలాంటి జీవితం ఒక్క క్షణమైనా చాలు. ఎందుకు భయంగా బతికే కన్నా ధైర్యంగా సాహసంగా అన్నీ నేర్చుకుంటూ అన్నిటిలోనే సమర్థవంతంగా ఉన్న జీవితము ఒక్క క్షణమైనా చాలు. భయంగా నూరేళ్లు జీవించే కన్నా అని చెప్తున్నారు. ఇక శాశ్వతమైన సగటు జీవితం కన్నా అది ఎంతో సంతృప్తినిస్తుంది. భయపడే జీవితం కన్నా కూడా ధైర్యంగా సాహసంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది జీవితం. జీవితం గురించి అవగాహన లేని వారే మృత్యు అంటే భయపడతారు. జీవితం అంటే ఏమిటో మీకు తెలిస్తే మరణ భయం దాని అంతటదే అదృశ్యం అవుతుంది. అసలు సమస్య మరణం కాదు, జీవితమే అసలు సమస్య. ఎందుకంటే జీవితం అంటే ఏమిటో మీకు ఏమీ తెలీదు. అందుకే ఏదో ఒక రోజు అది ముగిసిపోతుందని మీరు భయపడతారు. కారణం మీరు సరిగా జీవించలేదు. అయినా జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండా మీరు ఎలా సవ్యంగా జీవించగలరు? అసలు మీ జీవితాన్ని ఎలా సవ్యంగా జీవించగలగరో అలా జీవించలేకపోతే మీరు భయంతో జీవిస్తారు అని చెప్తున్నారు. మీరు జీవితాన్ని ఏమాత్రమో ప్రేమించకుండా సవ్యంగా జీవించకుండా ఏదో అలా నిరర్ధకంగా నెట్టేసుకొచ్చేస్తారు. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అవధులు లేని ప్రేమతో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటూ ఉంటారో మీ జీవితం ఎంతో సవ్యంగా గడుపుతుంది. ఎందుకంటే అందరినీ ప్రేమించగలుగుతారు. మీకు అక్కడ ఎవరు శత్రువులే ఉండరు, అందరూ మిత్రులే ఉంటారు. ప్రతిరోజు ప్రతి క్షణం మరణం మీకు చేరువవుతుందన్న విషయం మాత్రం మీకు స్పష్టంగా తెలుసు. అందుకే మీకు భయం. అది సహజమే. ఎందుకంటే జీవితం అంటే ఏమిటో మీరు తెలుసుకోకుండానే మృత్యు మిమ్మల్ని కంబలించి మీ ద్వారా శాశ్వతంగా మూసేస్తుంది. ఎలా జీవించాలో తెలుసుకోకుండానే మీరు ఎప్పుడైతే చావు అనే భయంలో ఉంటారో ఆ యొక్క ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఆ భయం వల్ల మీకు అందించే ఆ క్షణాలని కోల్పోతారు. అద్భుతమైన అవకాశాన్ని మీరు చేజార్చుకున్నంటారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఎత్తి మానవ జన్మకు వచ్చి నేను అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాను, అందరి దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటానని వచ్చి ఈ భయం అనే దాంట్లో పడిపోయి అన్నిటినీ చేజార్చుకుంటున్నారు. ఈ కాలం అంతా వ్యర్థమైపోతుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నదని చెప్పినప్పుడు మీరే వ్యర్థం చేసుకుంటే మళ్ళీ మానవ జన్మకు వస్తామనే గ్యారంటీ లేదు. రేపు నేను బతికే ఉంటాను అనుకుంటూ మీరు మీ జీవితాన్ని రేపటికి వాయిదా వేస్తూ ఉంటారు. అలా మీరు ప్రతిదీ రేపటి కోసం వాయిదా వేస్తూనే ఉంటారు. అది నేర్చుకోవాలన్నా దాన్ని తెలుసుకోవాలన్నా రేపు రేపు అనుకుంటూ వాయిదాలు వేస్తూనే ఉంటాము. రేపు జరిగేదేమిటో ఎవరికి తెలుసు? రేపు మీకు మృత్యువు రావచ్చు. అప్పుడు మీకు రేపు అనేదే ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మీలో భయం మొదలవుతుంది. పైగా ఇప్పుడు ఈ క్షణం ఎలా జీవించాలో కూడా మీకు తెలియదు. ఎందుకంటే దాని గురించి మీకు ఎవరూ చెప్పలేదు. మీ ఉపదేశకులు, తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు రేపటి గురించే మీకు బోధించారు. కానీ భవిష్యత్తు గురించి బోధించారు. లేకపోతే జరిగిపోని అన్ని తలంచుకుంటూ బాధపడుతూ తెలిసింది. కానీ ఈ క్షణంలో ఏం చేయాలి అనే సంగతి మీ పెద్దలు కానీ, ఈ పండితులు కానీ, రాజకీయవేత్తలు కానీ, మీ కుటుంబంలో ఉన్నవారు కానీ మీకు ఎవ్వరూ కూడా అవగాహన ఇవ్వలేదు ఈ క్షణంలో ఎలా జీవించాలి అని. యుక్త వయసు వచ్చినప్పుడే జీవితం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది అని మీకు మీ బాల్యంలో బోధిస్తారు. మీకు యుక్త వయసు రాగానే మీరంతా కుర్ర వెధవలు, యుక్త వయసు మహా చెడ్డది, వార్ధక్యం వచ్చినప్పుడే జీవితం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది అంటారు మీ పెద్దలు. మీకు వార్ధక్యం రాగానే మీకు ముసలితనం వచ్చేసింది, ఇంక మీరేమీ చేయగలరు, మీ పని అయిపోయింది అంటారు.
ఈ ఈ కొత్త ప్రపంచము ఇలాగా జీవితకాలం అంతా ఇలా సరిపుచ్చుతూనే ఉంటారు. మరి సత్యాన్ని ఎప్పుడు గ్రహించగలుగుతారు? ఈ జీవితాన్ని ఎప్పుడు ఆనందంగా అనుభవించగలుగుతారు అని ఓషో గారు చెప్తున్నారు. నా చిన్నతనంలో మా ఇంటికి వచ్చిన పెద్దవారందరినీ అనేక ప్రశ్నలతో అడిగేవాడిని. వారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అయ్యేవారు. నేను అడిగే ప్రశ్నలు అలా ఉండేవి. మా ఊర్లో మా నాన్నగారు మిత్రుడైన ఒక ఋషి ఉండేవారు. ఆయన్ను చూసేందుకు మా నాన్నగారితో పాటు నేను వెళ్ళి నా ప్రశ్నలతో ఆయన్ని బాగా వేధించేవాడిని. నీ ప్రశ్నలు చాలా జటిలంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. నువ్వు పెద్దవాడు అయినప్పుడు అన్ని విషయాలు నీకు చక్కగా అర్థమవుతాయి. అప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని ఆయన అనేవారు. ఒకసారి ఆయనతో 5 సంవత్సరాలుగా మీరు ఇదే మాట చెప్తున్నారు. ఎంత వయసు వస్తే నేను పెద్దవాడిని అవుతాను? ఒకసారి చెప్పండి. నేను ఎప్పుడు అడిగినా సరే నువ్వు చిన్నపిల్లవాడివి. ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు. కొంచెం పెద్దవాడు అయ్యాక చెప్తానంటే అలాగా 5 సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఆయన సమాధానం చెప్పలేదు. అప్పుడు నేను పెద్దవాడిని ఎప్పుడవుతాను ఆ వయసు ఎప్పుడు అయితే ఎప్పుడొస్తే నాకు నేను అడిగిన ప్రశ్నలకి మీ జవాబులు నాకు అర్థమవుతాయి ఖచ్చితంగా చెప్పండి. ఆ వయసు వచ్చే వరకు మిమ్మల్ని వేధించడం అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటారు నీకు 21 సంవత్సరాలు అని ఆయన కాగితం మీద రాసి ఇచ్చారు. ఆయన మాట చెప్తే అలా కుదరదు, కాగితం మీద రాసి ఇవ్వండి, మీరు ఇలాగ తప్పించుకుంటున్నారు నేను అడిగే ప్రశ్నలన్నింటికి అని అంటే ఆయన కాగితం మీద నీకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్తానని రాసి ఇచ్చారు ఆయన. ఆయన రాసేటప్పుడు కూడా ఆయన చెయ్యి వణికిందంట. ఆయన గమనించారంట. నేను గమనించాను. సరే నాకు మీరు 21 సంవత్సరాలు అన్నారు కానీ నాకు 22 సంవత్సరాలు రాగానే మీ దగ్గరకు వస్తాను. అంతవరకు మిమ్మల్ని ఏది అడగను అన్నారు. ఆయనతో అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు. మొత్తానికి తాత్కాలికంగా నా సమస్య నుంచి బయటపడ్డందుకు ఆయన ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాకు 22 ఏళ్ళు రాగానే కొంతమందిని వెంట పెట్టుకుని ఆయన దగ్గరకు కలవడానికి వెళ్ళాను. అదిగో మీరు రాసి ఇచ్చిన కాగితం. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అన్నారు. ఊహించిన ఈ పరిణామానికి మతిపోయిన ఆయన నీతోనే నేను వేగలేక చేస్తున్నాను. వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారంట. ప్రతిసారి మీరు నన్ను మోసం చేస్తున్నారు. అందుకే సాక్ష్యం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చాను. మీరే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్దవాళ్ళందరూ రేపు రేపు అంటూ పిల్లలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలియాలి. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదాకా నేను మిమ్మల్ని వదలను అన్నాడు. వెంటనే ఆయన నాతో నిజానికి నాకేమీ తెలియదు బాబు. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. నన్ను మన్నించు అన్నారు. అంటే మన పెద్దలు మనం కూడా మన పిల్లల్ని ఆ పిల్లలందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. నువ్వు చిన్నదానివి నీకేం తెలియదు అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేయకని కసురుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు మన దగ్గర ఉండదు. అలాగే ఓషో గారు కూడా ఆ గురువు దగ్గర వెళ్ళి అడిగిన ప్రశ్నలకు 22 సంవత్సరాలు పోయిన తర్వాత వస్తే అప్పుడు చెప్తానన్నాడు. కానీ ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి అడిగితే ఆయన చాలా ఆశ్చర్యపోయారట. వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు? నీతోటే నేను వేగలేకపోతున్నానంటే సాక్ష్యం కోసం. నేను చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు మీ దగ్గర ఆ తర్వాత చెప్తాను ఆ తర్వాత చెప్తానని వాయిదాలు వేశారు. మీరు రాసిన కాగితాన్ని పట్టుకొచ్చాను. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పవలసిందే నేను అడిగే ప్రశ్నలన్నిటికంటే ఆయన గొంతు వణుకుతూ నాయనా నువ్వు వేసిన ప్రశ్నలకి నాకు ఒక్కటి కూడా సమాధానం తెలియదు. దయచేసి నన్ను వదిలిపెట్టు అని అన్నాడంట. మీపై ఎంతో నమ్మకంతో అడిగే ప్రశ్నలకు మీరు అబద్ధాలు చెప్తూ ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు అబద్ధం చెప్పాలి? మీకు తెలియకపోతే అప్పుడే నాకు తెలియదని చెప్పొచ్చు కదా. నీకు అర్థం చేసుకోలేవు, నీకు చిన్నపిల్లవాడివి. ఇలాగ తప్పించుకుని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? దేవుడు ఉన్నాడో లేదో మీకు తెలియదని అసలు దేవుడి గురించి మీకేమీ తెలియదని నాకు ముందే తెలుసు. కానీ మీరు అలాగ తప్పించుకుని నాతో అబద్ధం చెప్పారు. కానీ దేవుడు ఉన్నాడని ఆ విషయం నాకు తర్వాత తెలుస్తుందని మీరు నాతో అబద్ధాలు ఆడుతున్నారు. ఊరికే చిలక పలుకులు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అసలు దేవుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. ఉన్నాడని మభ్య పెడుతున్నారు అందరూ కూడా.
ఆచార్యులకు, ఉపాధ్యాయులకు, పురోహితులకు ఏమీ తెలియకపోయినా వారికి అన్నీ తెలుసున్నట్లు వారు నటిస్తున్నారు. కలిసి వచ్చే కాలం, అన్నీ తెలిసే కాలం త్వరలోనే వస్తుందని అంటూ ప్రతి విషయాన్ని రేపటికి వాయిదా వెయ్యడమే వారి అదనపు చర్య. అనుచరిస్తూ వ్యూహం అలా దానికోసమో ఎదురు చూస్తూ మీరు కాలాన్ని వృధా చేసుకుంటారు. అందువల్ల మీరు ఎప్పటికీ ఎదగకపోగా మీకు వయసు అయిపోతుంది. ఇక చేసేది లేక మీరు కూడా మీ పిల్లలకు అలాగే చెప్పడం ప్రారంభిస్తారు. పరిస్థితి ఇలాగే తయారైపోయింది. పరంపరగా ఇదే ఒక ఆనవాయితీగా తయారైపోయింది. ఎదిరి నేను అడిగినట్టు ఎవరు కూడా ప్రశ్నలు వెయ్యట్లేదు. వేసి ఉంటే మీకు వచ్చేవే ప్రశ్నలకు సమాధానాలు. ఎవరండి మాట్లాడుతున్నారు? నేను మ్యూట్ చేశాను మేడం, మ్యూట్ చేశాను. అలా తయారైంది. మీరు మీ పిల్లలను, తమ్ముళ్ళను, చెల్లెళ్ళను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. నాకు తెలియదు, తెలుసుంటే తెలిసిన విషయం చెప్పండి, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పండి. లేకపోతే తెలుసుకుని చెప్తానని చెప్పండి. ఎప్పుడూ నిజమే చెప్తూ వారితో నిజాయితీగా ఉండండి. ఏ విషయాన్ని రేపటికి వాయిదా వేయకండి. వాయిదా పేరుతో జీవితాన్ని ఏమాత్రమో అనుభవించకుండా మొత్తం జీవితాన్నే మనము వాయిదా వేసేసాం. అందుకే మరణం అంటే మనకు చాలా చాలా భయం. నాకు ఇంతవరకు మృత్యు వస్తుందన్న విషయమే తెలీదు. ఆయన అంటున్నారు, నాకు మృత్యు ఉందని తెలుసు, కానీ మృత్యు వస్తుందనే నాకు ఆ విషయమే తెలీదు. ఎందుకంటే నా జీవితం అంతా ఆనందంగానే ఉంటాను. అవగాహనతోటే నేను జీవిస్తాను. చక్కగా అనుభవించిన వ్యక్తికి మరణం అంటే భయమే ఉండదు. ఎందుకంటే అతని దృష్టిలో మరణం జీవితంలో లభించే అత్యున్నతమైన అంతిమ పరాకాష్ట. అందుకే అతను మృత్యువు రాగానే దానికి ఘనస్వాగతం పలికి ఒక అతిథిగా దాన్ని ఆహ్వానించి గౌరవించుకుంటాడు. ఎప్పుడైతే మనము జీవితం అంతా ఆనందంగా అవగాహనతో మనం జీవిస్తే ఎప్పుడొకప్పుడు మరణం వస్తుందని మనకు తెలుసు, కానీ దానికోసం ప్రతి క్షణము ఆలోచించవలసిన పని లేదు. అది వచ్చినప్పుడు ఆనందంగా ఆహ్వానిస్తాము. జీవితం అంటే ఎందుకు ఆహ్వానిస్తాము? ఈ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా మనము ఉన్నత లోకానికి వెళతామనే సత్యం తెలుసు కాబట్టి ఆ భయం నుంచి మనం బయటపడిపోతాం. జీవితం అంటే సరి అయిన అవగాహన లేని వ్యక్తికి మృత్యువు శత్రువే అవుతుంది. మీ తల్లిదండ్రులకు, మీ ఇరుగు పొరుగు వారికి, ఇలా అందరికీ మరణం అంటే భయమే. అసలు దాని గురించి ఎవ్వరూ మాట్లాడాలనుకోరు. అంటురోగంలో అందరికీ అంటుకునే ఆ మరణ భయం పిల్లలకు సోకుతుంది. ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని చక్కగా అలంకరించి అసలు అతను చనిపోయినట్లే తెలియకుండా పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి నిపుణులు ఉన్నారు. జీవితంలో అంత అందంగా అతను ఎప్పుడూ కనిపించి ఉండడు. చివరికి అతని సమాధి శిలాఫలకంపై కూడా ఇతను మరణించలేదు, నిద్రపోతున్నాడు అని రాసి ఉంటుంది. అంతేకాదు, ఎవరు చనిపోయినా ఆ దేవుడు అతనిని పిలిచాడనో అతను స్వర్గానికి వెళ్ళాడనో అంటామే కానీ చనిపోయాడు అనము. మనిషి చనిపోయిన తర్వాత అతని గురించి చాలా గొప్పగా చెప్తారే కానీ అతనికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరు. ఆ చనిపోవడం అంటేనే భయం. అందుకని ఇలాగా పక్క మాటలు మాట్లాడుతూ ఉంటామంట. మరణించిన తర్వాత అందరూ మహానుభావులైపోతారు. మనం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని, ఈ సమాజానికి అతని అవసరం ఇంకా చాలా ఉందని, అతని మరణం ఈ ప్రపంచానికే పెద్ద లోటు అని, ఆ లోటుని ఎవరూ భర్తీ చేయలేరని అందరూ అంటారు. కానీ జీవించి ఉండగా మాత్రం అతని గురించి ఎవరూ ఏమీ పట్టించుకోరు. ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు. చనిపోయిన తర్వాత మాత్రం ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇవన్నీ మరణ భయం నుంచి తప్పించుకు తిరిగే పన్నాగాలే. దాని గురించి మర్చిపోయేందుకు చేసే ప్రయత్నాలే. ఏది నిజం కాదు. అది సెక్స్ కావచ్చు, మృత్యువు కావచ్చు, జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలి. మరణం జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎవరైనా సంపూర్ణంగా జీవించాలి, సంపూర్ణంగా మరణించాలి. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే మన జీవితాన్ని సంపూర్ణంగా, ఆ కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఆనందంగా ఉండాలి. మరణం వచ్చే వరకు కూడా ఆనందంగా ఉండాలి. నేను ఒక మానసిక వైద్యునిగా చికిత్స చేస్తున్నప్పుడు రోగులలో ఎప్పుడూ 3 రకాల భయాలు కనిపించేవి. అవి పిచ్చి పడుతుందేమో అనే భయము, లైంగిక భావప్రాప్తిలోకి వెళ్ళాలంటే భయము, మృత్యు భయము. దయచేసి ఈ 3 భయాల గురించి వివరంగా చెప్పండి అని ఆయన్ని ఒక ప్రశ్న అడిగారనమాట. 3 భయాలతో సతమతం అయిపోతూ ఉంటాడట మానవుడు.
ఒకటి పిచ్చి పడుతుందేమో అని భయము, ఇక రెండోది సెక్స్ లో భావప్రాప్తికి వెళ్ళలేకపోతున్నాననే భయము, ఇక మృత్యు భయము. ఈ మూడు భయాల్లోనే మానవుడు జీవిస్తూ ఉంటాడట. అనేక వేల సంవత్సరాలుగా మానవాళి ఈ మూడు రకాల భయాలతోనే జీవించింది. అవి వ్యక్తిగతమైనవి కావు, సామూహికమైనవి. సామూహిక అచేతనత్వం నుంచి ఉత్పన్నమైన భయాలే అవి. పిచ్చి పడుతుందేమో అనే భయం అందరిలోనే ఉంది. ఎందుకంటే తమ తెలివితేటలు అభివృద్ధి చేసుకునేందుకు అనుమతించకపోవడమే అందుకు అసలు కారణం. మనకి ఎంతో మేధాశక్తి ఇచ్చాడు భగవంతుడు. దాన్ని ఉపయోగించుకునే అవగాహన శక్తి, జ్ఞానం మన దగ్గర లేకపోతే పిచ్చే పడుతుందట. కారణం ఎందుకంటే తెలివితేటలు అంటే స్వార్థ ప్రయోజనాలు మనుగడ సాగించలేవు. అందుకే అవి తెలివితేటల మూలాలను అనేక వేల సంవత్సరాలుగా నరికేస్తున్నాయి. మనము మధ్యలోనే దాని యొక్క శక్తిని నరికేస్తున్నాము అని దీనికి ఒక ఉపమానం చెప్తున్నారండి. 500 సంవత్సరాల కాలంలో కేవలం 6 అంగుళాలు మాత్రమే ఎదిగిన వింత చెట్లు జపాన్ లో ఉండేవంట. అవి సహజంగా అంత ఎత్తు ఎదిగిన చెట్లు కావు. తరతరాలుగా తోట పని వారు సాంకేతికంగా ఎంతో శ్రద్ధ తీసుకుని అవి అంతకన్నా ఎదగకుండా చేశారు. అలా చేయడం గొప్ప కళగా వారు భావిస్తూ ఉంటారు. కానీ అది నిజంగా హత్య చేయడమే లాంటిదే. ఎందుకంటే వారు ఆ చెట్లను మట్టి లేని కుండలలో పెంచుతూ బయటకు వచ్చిన వాటి వేళ్లను నరికేస్తూ ఉంటారు. అలా వారు వాటి వేళ్ళు భూమిలోకి పోకుండా చేస్తారు. అందువల్ల ఆ చెట్లకు వయసు పెరుగుతుందే కానీ అందుకు తగినట్లుగా అవి ఎదగలేవు. అవి వయసు మళ్ళిన అతి ప్రాచీనమైన చెట్లులా కనిపిస్తాయే కానీ అంతకన్నా ఎదగవు. అందువల్ల అవి పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ ఇవ్వలేవు. ఎందుకంటే వాటి వేళ్ళు నరికేస్తున్నారు వాళ్ళు. అవి 6 అంగుళాల చెట్లుగానే ఉంటాయి. వయసు మళ్ళిన చెట్లుగా కనిపిస్తాయి కానీ వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ ఆ జపాన్లో అంత పొట్టిగా పెంచడము వాళ్ళ ఆనవాయితీగా ఆ విధంగా పెంచుతారట. కానీ ఆ ఎదిగే వేళ్ళను నరికేస్తే హత్య చేసినట్లే అని చెప్తున్నారు. మనిషి కూడా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎందుకంటే అవి సహజంగా పెరిగి ఆ పళ్ళని, పువ్వుల్ని, పళ్ళుని, కాయల్ని ఇస్తే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ మూలమైనటువంటి ఆ వేళ్ళని ఎలాగైతే నరికేస్తే అవి పొట్టిగా దిగజారిపోనియో, అలాగే మన ఆత్మ చైతన్య శక్తిని కూడా ఎదగనివ్వకుండా, పరిపూర్ణంగా మనం జీవించకుండా ఆ చెట్టు వేళ్ళు నరికినట్టే నరికేస్తున్నామంట మనకి అవగాహన లేక. అది మూలాలను నరికేశారు. అందువల్ల అతను ఎలాంటి ఆధారం లేనివాడై తల్లిదండ్రులు, సమాజము, సంస్కృతి, మతము ఇలా అన్నిటి మీద ఆధారపడము అలవాటైపోయింది మనిషికి. తన సొంత కాళ్ళ మీద, తన సొంత శక్తితో తను నిలబడాలని బుద్ధుడు చూడండి అందరి మీద ఆధారపడ్డాడు. గురువుల మీద, ఆశ్రమాల మీద 6.5 సంవత్సరాలు ఆధారపడి వాళ్ళ వల్ల ఏమీ నేను తెలుసుకోలేనని తన స్వశక్తితో 24 గంటలు స్వశక్తితో ఎప్పుడైతే తన అంతర్ ప్రపంచంలోకి వెళ్ళారో ఆ పరిపూర్ణమైన ప్రశ్నలన్నిటికీ కూడా పరిపూర్ణమైన జవాబులు దొరికాయి. వెంటనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగారు. అలాగా వెళ్ళలేకపోతే ఎప్పటికీ మనము అలా ఆధారపడిపోతేనే ఉంటాము అని చెప్తున్నారు. ఎలాంటి ఆధారం లేనివాడై తల్లిదండ్రులు, సమాజము, తల్లిదండ్రుల మీద ఆధారపడిపోతూ ఉంటాము. ఇక సమాజం మీద, సంస్కృతి, మతం మీద అలా అన్నిటి మీద ఆధారపడి జీవించవలసి వస్తుంది. తనకు మూలాలే లేవని తెలుసుకున్న మరుక్షణము అతనికి పిచ్చి పట్టేస్తుంది. ఎందుకంటే తను ఒంటరిగా జీవించాలంటే భయం, సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలంటే భయము. ఎందుకంటే తన తెలివితేటలన్నీ కూడా కుచించుకు చేసేసుకున్నాడు. కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే ఆసక్తి లేకుండా తన యొక్క తెలివిని కుచించుకుపోయింది. అందుకని ఎవరో ఒకళ్ళ ఆధారం ఉంటేనే కానీ తను జీవించలేనని ఎప్పుడైతే తను నిర్ణయించుకుంటాడో అందరినీ చూసినప్పుడు తనకు పిచ్చి పట్టేస్తుందంట. దాంతో అతను పట్టు కోల్పోయి చీకటి గోతిలో పడిపోతాడు. ఎందుకంటే అతని పరువు, ప్రతిష్టలు, జ్ఞానము, వ్యక్తిత్వము, గౌరవ మర్యాదలు, విశ్వవిద్యాలయము, చర్చ, రాజ్యం, సమాజం ఇలా ఏదో ఒక దాని నుంచి ఎరువు తెచ్చుకున్నట్టే ఉన్నవే కానీ అతన్ని సొంతమైనవి ఏమీ లేవు. ఎందుకంటే ప్రతి ఏది చేసినా ఆధారపడిపోతూ ఉంటాడు. తన సొంత కాళ్ళ మీద తను స్వతంత్రంగా ఏమీ చేయలేడు. పెద్ద భావింతలో
దీనికి చిన్న ఉపమానం చెప్తున్నారు. మళ్ళీ ఒక భవంతిలో ఎంతో విలాసంగా జీవించేవాడితో ఈ భవంతి నీది కాదు, దీని యజమాని వస్తున్నాడు, అతను రాగానే నిన్ను బయటికి గంటేస్తాడు, నీ కులాసాలకు కాలం చెల్లింది అని ఒక రోజు చెప్పి చూడండి, వాడికి మతిపోయి పిచ్చి పడుతుంది. అప్పుడు వరకు స్వేచ్ఛగా ఉంటాడు. మరి సొంత మనిషి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయాలంటే నిజంగానే పిచ్చు పెడుతుంది. ఎందుకంటే తనకు ఆ సొంత కాళ్ళ మీద నిలబడడానికి తనేమీ సమకూర్చుకోలేదు. ఎప్పుడు ఆధారపడడమే. ఆ ఇల్లు ఖాళీగా ఉందని అందులో ఉన్నాడు. సొంత వాళ్ళు వచ్చేస్తే ఇచ్చేయవలసిందే కదా. అప్పుడు తను ఏం చేస్తాడు? తను సొంతంగా ఏమీ చేసుకోలేడు. కాబట్టి ఏకాగ్రతతో ఇలాగే పిచ్చి పెట్టుకోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఏకాగ్రతతో చాలా శ్రద్ధగా మీరు చికిత్స చేస్తున్నప్పుడు ఇలాంటివి వస్తే రానివ్వండి. అతనికి పిచ్చి పెట్టినా పర్వాలేదు. సమాజమే అతన్ని భయపెట్టింది, కానీ అతని భయానికి అసలైన ఆధారం ఏదీ లేదు. కాసేపటికి అతనే కుదిరి పడతాడు. ఒకసారి పిచ్చి పట్టిన తర్వాత పిచ్చి పడుతుందేమో అనే భయం అతనికి పోతుంది. ఎందుకంటే పిచ్చి అంటే ఏమిటో అతనికి తెలుస్తుంది. ఆ తెలియని విషయాలపై మనకి ఎప్పుడూ భయంగానే ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో చెప్పిన మాట వినకపోతే వీపు పగిలిపోతుంది అంటారు. అలాగే యాదుడు దేవుడు కూడా నేను చాలా అసూయపరుడైన కోపిష్టి దేవుణ్ణే, కానీ మీ చిన్నాన్ననో మామయ్యనో కాదు అంటాడు. అన్ని మతాలు అదే పని చేస్తున్నాయి, భయపడుతూ. అందరూ నడిచే దారిలో వెళ్ళకపోతే మీకు పిచ్చెక్కుతుందంటారు. అందుకే అందరూ ఏదో ఒక మతానికో, చర్చికో, దేశానికో, పక్షానికో, తెగకో చెందిన వారే ఆ గుంపులో భాగమై దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒంటరిగా ఉండాలంటే అందరికీ భయమే. తన స్వశక్తి మీద నమ్మకం లేని వాళ్ళే అలాగ ఆధారపడుతూ ఉంటారు. మానసిక శిక్షలో భాగంగా మీరు ఎవరికైనా వారి అసలు స్వరూపాన్ని తెలిపినప్పుడు తన వాస్తవ స్థితిని తెలుసుకున్న అతను తాను ఆధారపడ్డ గుంపు నుంచి బయటపడి ఒంటరి వాడవుతాడు. సొంత తెలివితేటలు లేకపోవడమే అతని అసలు సమస్య. అలాగే ఏదో గుంపులో చేరుతూ ఉంటాడు. ఆ గుంపు నుంచి బయటకు వస్తే తన సొంత తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలో అతనికి తెలియదు. అందుకే పిచ్చి పడుతున్నట్టు అయిపోతుంది. తాను తన తెలివితేటలతో ఎదగడం ప్రారంభించినంత వరకు గుంపు నుంచి బయటపడితే పిచ్చెక్కుతుందేమో అని అతను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. అందుకే కావాలనుకుంటే అలా చేయడం మంచిదే అనిపిస్తే ఈ సమాజం ఏ క్షణమైనా అతనికి పిచ్చెక్కించగలదు. దీనికి కూడా ఒక ఉపమానం చెప్తున్నారండి. ఎందుకంటే ఎప్పుడు మనము ఒకరి మీద ఆధారపడేలాగా చేశారు జీవితంలో, ప్రాపంచిక జీవితమైన, ఆధ్యాత్మిక జీవితమైన. అందులో మనము ఉన్నత సాధించలేకపోతే ఒంటరిగా చేయాలనే సాహసం మన దగ్గర లేదు. అందుకని భయం, చిన్నప్పటి నుంచి ఈ భయాలు దాంట్లోనే మనము మునిగిపోయి ఉన్నాము. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు ఎందుకు పిచ్చి పడుతుందో అని. సోవియట్ యూనియన్ లో నిత్యము జరిగేది ఇదే. అక్కడ ప్రభుత్వం ఎంత శాస్త్రీయంగా ఉంటుందంటే తన దేశంలోని మేధావులకు నోబెల్ బహుమతి లభించినా వారి దానిని స్వీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఆ ఆ మేధాశక్తిని ఉపయోగించుకుంటే నోబెల్ బహుమతి ప్రకటిస్తుందట. ప్రకటించినప్పుడు వేరే దేశంలో ఉన్నవాళ్ళు, కానీ వీళ్ళు అస్సలు ఒప్పుకోరంట. ఆ నోబెల్ బహుమతి తీసుకోవడానికి ప్రభుత్వమే అంగీకరించదట. దాని దృష్టిలో పెట్టుబడిదారి ప్రపంచమిచ్చే నోబెల్ బహుమతి కేవలం లంచం లాంటిదని వారు భావన చేస్తారట. దాన్ని ఎరవేసి మహామేధావులైన తన శాస్త్రవేత్తలను కొనుగోలు చేసే విధానము, దానివల్ల తన శాస్త్రవేత్తలు ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తలతో అనుసంధానాన్ని పెంచుకుని ప్రపంచ ఖ్యాతి చెందడం సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి నచ్చదు. ఇలాగా ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా తన చేతిలో పట్టుకుని ఈ ప్రభుత్వం ఉంటుందట. ఇతర దేశాల వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళకి ప్రైజులు కానీ, బహుమతులు కానీ, ఏమన్నా నోబెల్ బహుమతులు కానీ ప్రకటిస్తే వాళ్ళ వశం అయిపోతారని, అది లంచం తీసుకున్నట్టని ఆ నోబెల్ బహుమతి తీసుకోకుండా వాళ్ళు కట్టి ఉంచుతారట ఆ ప్రభుత్వం అందరూ కూడా. అనుబంధాన్ని పెంచుకుని ప్రపంచ ఖ్యాతి పెంచడం సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి అస్సలు నచ్చదు. అందుకే తన శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించిన వారు దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించదు. ఎవరి దగ్గర కూడా నోబెల్ బహుమతి తీసుకోవడానికి అంగీకరించదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి భయమట. ఈ శాస్త్రవేత్తలందరూ కూడా
ఇతర దేశస్తులకి ఆ బహుమతులకు వశమైపోయి వెళ్ళిపోతారని. ఎవరన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి శాస్త్రవేత్త పట్టుబట్టి ఆ నోబెల్ బహుమతిని స్వీకరిస్తుంటే వెంటనే అతనిని ఆస్ప ఆసుపత్రిలో చేర్చేస్తారట. ఆ ప్రభుత్వం మాట వినకుండగా ఆ నోబెల్ బహుమతి తీసుకుంటే వాళ్ళని వెంటనే ఆసుపత్రిలో చేర్పిస్తారట. అతను ఆశ్చర్యపోతూ ఉంటాడట. నా ఆరోగ్యం చక్కగానే ఉంది కదా, నన్ను ఎందుకు ఆసుపత్రిలో చేర్పిస్తున్నారని అతను అడిగితే, రోగ లక్షణాలు నీకు స్పష్టంగా కనిపించటం లేదు, ఆ సంగతి నీకు తెలియకపోవచ్చు, అందుకే నీకు వైద్యం చేస్తున్నామని అంటూ అతన్ని మాయ మాటలు చెప్పి హాస్పిటల్లో తీసుకెళ్లి ఆ మందు ఏదో ఎక్కించేస్తారటండి. శరీరానికి ఎక్కించేస్తే నిజంగానే ఒక వారం రోజులకి పిచ్చెక్కిపోతుందట. అతనికి పిచ్చెక్కిన తర్వాత కోర్టులోకి తీసుకెళ్లి అక్కడ జడ్జి చేస్తే ఆ మందు ప్రభావంతో అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఇతడికి పిచ్చెక్కింది, అందుకని ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదని అతను మొత్తం తీసేస్తారట. ఈ విధంగా అలాగే మనకి కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ సోవియట్ దేశం గురించి చెప్పుకున్నాం. కానీ 15 రోజుల్లో అతనికి పిచ్చి ముదిరిపోయి మొత్తానికి అతన్ని తొలగించేస్తారు. ఈ ప్రకారంగా శాస్త్రీయంగా జరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లోనే ఇలాగే జరుగుతుంది. కానీ వాటి విధానాలు అతి ప్రాచీనమైనవి. వాళ్ళ విధానం ఆ విధంగా చెప్పారు ఒక ఉపమానంగా. కానీ మనకు కూడా ఇలాగే చేస్తారట. కొంతమంది తెలుసో తెలియకో ఏయో ఒకటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి నియమాలు ఇప్పుడు పోయినాయిలెండి. భారతదేశంలో అయితే సామూహిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా నడిచే వారిని వెలివేసేస్తారు. వారికి సమాజం నుంచి చివరికి సొంత కుటుంబం నుంచి కూడా ఎలాంటి మద్దతు లేకుండా వెలివేసేస్తారట. ఈ పద్ధతి, ఇలాంటి పద్ధతి మన భారతదేశంలో కూడా ఉంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని వాళ్ళు కూడా మన వాళ్ళే అని సరిపుచ్చుకునే మనస్తత్వం లేకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పారు. ఎలాంటి మద్దతు లభించదు, వాళ్ళకి వెలివేసేస్తారు. అప్పుడు వారికి ఏమవుతుంది, పిచ్చెక్కుతుంది. అందుకు మీరే కారకులు కదా. ఎలా భయం మీ అచేతనత్వంలో లోతుల్లోకి ప్రవేశించింది ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు పిచ్చెక్కడానికి కారణం ఎవరు, మీరే కదా. ఆ కర్మ ఫలాలన్నీ మీరే అనుభవించాలనే జ్ఞానం లేక ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీరే తెచ్చుకుంటున్నారు. మానసిక చికిత్స చేయడం అంటే మనిషిలోని భయాన్ని పోగొట్టడమే. మానసిక చికిత్స అంటే వాళ్ళలో భయాన్ని పోగొట్టాలి. భయం ఎక్కువైనప్పుడే వాళ్ళకి మానసికంగా వాళ్ళు మనశ్శాంతిని కోల్పోయి పిచ్చెక్కుతుంది. అలా చేసినప్పుడు అతను సమాజము, సంస్కృతి, మతము, దేవుడు, స్వర్గము, నరకము లాంటి అర్థం లేని మాట వాటి అన్నిటి నుంచి విముక్తి చెంది బయటపడతాడు. కేవలం భయం వల్లే. అర్థం లేనివన్నీ మీకు చాలా ముఖ్యమనిపిస్తాయి. మీకు అలా అనిపించేందుకే భయాన్ని సృష్టించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ తల్లిదండ్రుల నిబద్ధీకరణలో అనుక్షణము అడుగడుగునా భయపడుతూ జీవించి తన పిల్లలను కూడా అలాగే పెంచుతారు. తల్లిదండ్రులు నా మాటే వినాలి. నేను చదువుకో నేను నేను చదువుకునేటప్పుడు నా తల్లిదండ్రులు అది నన్ను డాక్టర్లు చేయమంటే నాకు వ్యాపారంలో పెట్టేస్తారు కాబట్టి మీరు డాక్టర్ చదవాలని వాళ్ళని ఖండిస్తూ డాక్టర్ చదువని వాళ్ళకి బలవంతంగా అంటగడుతూ ఉంటాం. కానీ వాళ్ళు మామూలుగా వ్యాపారం చేయాలని వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపరు. కానీ ఇలాగ బలవంతంగా వాళ్ళు వాళ్ళకి భారాన్ని మోపుతూ ఉంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలను మంచి చేస్తున్నాం అనుకుంటారు. మేమేదో మంచి చేసేస్తున్నాం అనుకుంటారు. వాళ్ళ పిల్లలు నా మాట వినాలనుకుంటాము. కానీ వాళ్ళకి ఒక మనసు ఉంది కదా, వాళ్ళకి ఒక ఆలోచించే శక్తి ఉంది కదా, వాళ్ళ నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి కదా. వారికి మానసికంగా అశాంతిని తీసుకొచ్చింది ఎవరు, తల్లిదండ్రులే. ఆ విషయం తెలుసుకోరు. వాళ్ళకి ఏదో మంచి చేసేస్తామని అనుకుంటూ ఉంటారు. వారికి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. కానీ ఏమాత్రమో ఆలోచించిన అది చాలా చాలా చండాలమైన నేరం అనిపిస్తుంది వారు చేసే ప్రవర్తన ఎవరికైనా. కానీ మొత్తం మానవాళి మౌలికంగా పిచ్చిలోనే జీవిస్తుంది. ఈ పిచ్చి తగ్గించేందుకు మీరు చికిత్స చేస్తున్నప్పుడు రోగికి అకస్మాత్తుగా భయమేస్తుంది. ఎందుకంటే గుంపు నుంచి బయటపడ్డ అతను అంతవరకు గుంపు నుంచి తనకు లభిస్తున్న అన్ని మద్దతులు, ప్రయోజనాలు కోల్పోయిన వాడై ఒంటరి వాడవుతాడు. అప్పుడు వరకు ఒక గుంపులోనే ఉంటాడు. ఒంటరిగా తను స్వసిద్ధంగా ఏమీ చేయడానికి ధైర్యం ఉండదు. అందుకనే ఆ గుంపు నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి, ఒంటరిగా ఎలా జీవించాలని భయపడిపోతూ ఉంటాడు. ఆ భయం ఎక్కువ వెళ్తే పిచ్చిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే అతని చుట్టూ అంధకారం అలుపుకోవడంతో అతనికి భయమేస్తుంది. ఒంటరిగా ఒక క్రమశిక్షణలో ఉండే శిక్షణ అంతవరకు అతను ఎప్పుడూ పొందలేదు.
ధ్యానము లాంటి శిక్షణ ఇస్తుంది. ధ్యానం ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఆ ధ్యానంలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే కోల్పోయిన శక్తి మూలాలను తిరిగి ఇచ్చి అతను ఒక విశిష్ట వ్యక్తిగా నిలిపేది కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం లేని ఏ చికిత్స సంపూర్ణం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి తిప్పి ఇంకా ఇంకా వాళ్ళ పిచ్చిని ఎక్కువ చేయడం కాదు. అలాంటి మానసికంగా ఒత్తిడి కలిగిన వారిని తీసుకొచ్చి చక్కగా ధ్యానం చేయించండి. అదే మొదటి చికిత్స. ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా మూలంలోకి వెళ్తారు. తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటని వాళ్ళకు వాళ్ళే తెలుసుకునేలాగా మనం ప్రతిదీ ఇవ్వాలి. స్వర్గంలో జీవించవలసిన మొత్తం మానవాళి మృత్యు భయంతో నరకంలో జీవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు పిచ్చెక్కడం ఖాయం. అయినా ఏమాత్రం భయపడకండి. పిచ్చి గురించి తెలుసుకునే అవకాశం మీకు దక్కినందుకు దాన్ని గౌరవించి ప్రేమించి ఆనందించాలే కానీ ఏమాత్రం బాధపడక్కర్లేదు. భయం నకిలీదని, దాన్ని మనమే సృష్టించుకుని దాని భారాన్ని మనపై మనమే వేసుకున్నామని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ధ్యానం చేసిన వారందరూ కూడా అలాంటి పరిస్థితులతో ఇబ్బంది పడే వారికి నీకు ఏదో వచ్చేసింది, ఆ పిచ్చి వచ్చింది, నీకు మానసిక ప్రశాంతత లేదు, అయినా పర్వాలేదు, నీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి వచ్చింది, అందుకని దాని అనుభవం నువ్వు పొందేవు కదా, ఇక దాని నుంచి బయటపడాలంటే ధ్యానం చెయ్యి, ఆ భారాన్ని తగ్గించుకో అని మనమే వారిని భరోసా ఇవ్వాలట. మనమే వారికి భరోసా ఇవ్వాలి. అతనికి అర్థమయ్యేలా చెప్పి సహాయపడడం చాలా అవసరం. అప్పుడే అతను భయం నుంచి బయటపడి పూర్తి స్వేచ్ఛతో నూతన శక్తి సామర్థ్యాలను దక్కించుకుంటాడు. ప్రతి శిశువు నిర్భయంగానే జన్మిస్తుంది. ప్రతి శిశువు కూడా నిర్భయంగానే జన్మిస్తుంది. అందుకే వాడు పాములతో కూడా నిర్భయంగా ఆడుకోగలుగుతాడు. పాములు కరుస్తాయని వాడికి ఏమీ తెలియదు. నిప్పు పట్టుకుంటే కాలుతుందని కూడా తెలియదు. ఎందుకంటే నిర్భయము. సహజ స్థితి నిర్భయము. ఎందుకంటే మరణ భయం అంటే ఏమిటో, అసలు భయం అంటే ఏమిటో వాడికి ఏమాత్రమో తెలీదు. ధ్యానం మీకు అలాంటి బాల్యాన్ని అందించి పునర్జన్మిస్తుంది. అలాంటి బాల్యము. అందుకనే మీరందరూ కూడా జీసస్ చెప్తారు ఏమని, మీరు మళ్ళీ పసిపిల్లలుగా మారినప్పుడే ఆ దేవుని రాజ్యంలోకి మీరు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. మీ జీవితం ఇంతవరకు అయిపోయింది, గతం గత, దాన్ని తలంచుకుని బాధపడద్దు. మీరు మళ్ళీ పసిపిల్లల అప్పుడు ఎంత స్వచ్ఛత కలిగి ఉన్నారో అంత స్వచ్ఛత మీకు ధ్యానమే కలిగిస్తుంది అని ఆ ధైర్యము, ఆ భరోసా మనం ఇవ్వాలి. ఇక మూడోది మృత్యు భయం అన్నమాట. ఇక మూడోది మృత్యు భయం. ఒంటరిగా ఉండగల ధైర్యం మీకుంటే మృత్యు భయం చాలా భాగం పోయినట్లే. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలండి. అందుకని మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని చీకటిని చూసి భయపెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు చీకటిలో లైట్ వెలగకపోతే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చీకట్లో కూర్చోపెట్టాలట. అసలు భయం ఉండదు. టపాసులు కాల్చాలంటే భయం అండి పిల్లలకి. మనం భయపడిపోతూ ఉంటాం వాళ్ళకి ఇవ్వకూడదని. మా మనవరాలు 2వ సంవత్సరం పిల్ల దగ్గర నుంచి కూడా టపాసులు వేసేస్తానని వచ్చేసిందండి. అసలు భయం ఉండదు ఆ పిల్లకి. ఆ కాలుతుందని అనుకుంటాం కానీ వాళ్ళ నాన్నకి చాలా ధైర్యం ఎక్కువ. వదిలేయమ్మా ఏం పర్లేదులే, కాలితే కాలుతుందని వదిలేస్తే ఆ టపాసులు వేసేస్తుందండి. నాకు కూడా చాలా సరదా అనమాట. తాటేకు టపాకాయలు అలాగే పేలించి వస్తువులు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి అలాగే చీకటిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ చీకటి కదా, భయపడినా, భయం ఎందుకు నానమ్మా, మనం చాలా ధైర్యంగా ఉంటాం, నాకు చాలా ధైర్యం ఎక్కువ అని చెప్తుంది అనమాట. అలాగే పిల్లలకి ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వాలన్నమాట. వాళ్ళకి నిర్భయస్థితే, కానీ మనమే భయపడుతూ ఉంటాము. చీకటి, కూర్చోడు ఉంటాడు, అలా ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు పట్టుకుపోతారు, ఇలాంటివన్నీ మనమే వాళ్ళు చిన్న మెదడులో వేసేస్తూ ఉంటాం అనమాట. ఇక భావప్రాప్తి పొందడం వల్ల పోతుంది. ఎందుకంటే ప్రాప్తి పొందినప్పుడు అహం అంతరించడం వల్ల అనుభవించడం ఉంటుంది. ఎంత అలా చెప్పాడంటే ఈ రతి కార్యక్రమం గురించి, కుక్కలకి పిల్లులకి ఒక కాలం ఉంటుందట. ఆ కాలంలోనే అవి అనుభవించి సంతాన ప్రాప్తిని పొందుతాయట. మానవుడికి అసలు ఒక టైము లేదు, నియమము లేదు. పిచ్చి పిచ్చి సెక్స్ ఎక్కువైపోయింది. అదే లేకపోతే బతకమలేమో అన్నట్టుగా ఈ మానవుడి యొక్క తన యొక్క శక్తిని అంతా వ్యర్థం చేసుకుంటున్నాడు అని చెప్పాడండి. ఒక టైం లేదు, కాలం లేదు, ఏమీ లేదు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని. ఇక భావప్రాప్తి పొందినప్పుడు అహం అంతరించడం వల్ల అనుభవించడం ఉంటుందే కానీ
అనుభవించేవాడు అదృశ్యం అవుతాడు. కాబట్టి భావప్రాప్తిని పొందడంతో పాటు ఒంటరిగా ఉండగల ధైర్యం మీకుంటే మృత్యు భయం మీకు లేనట్లే. ఒంటరిగా జీవించాలి. అలాగే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కూడా ప్రేమ తరంగాలతో ఉండాలి. అక్కడ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అలా ఉండకూడదు. సంసారం ఏదో జీవిస్తున్నాం అన్నట్టు ఉండకూడదు. అంత ప్రేమపూర్వకంగా ఉంటేనే వారి ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. మరి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా వాళ్ళు కలిసి జీవించగలుగుతారు. భయం మీకు లేనట్లే. అది యుక్త వయసులో ఉన్నప్పుడు ఆకర్షణ శక్తి ఆ వయసు దాటిన తర్వాత వెళ్ళిపోతుంది. ఈ చిరాకులు ఎక్కువైపోతాయి, కోట్లాట్లు ఎక్కువైపోతాయి. కానీ యుక్త వయసులో ఎంతైతే ఆ ప్రేమ బంధంగా ఉంటామో ఆకర్షణ ప్రేమలాగా ఉండకూడదు. జీవితకాలం అంతా కూడా ఆ ప్రేమను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ తరంగాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఇద్దరూ కలిసి ఆనందంగా జీవించినప్పుడే ఆ తరంగాలు ఎప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఆనంద తరంగాలు ఉంటాయి అని చెప్తున్నారు. అందుకనే మనకి వేదంలో చెప్తారండి, బాల్యము యవ్వనము దాటిన తర్వాత ప్రౌఢ స్థితికి వచ్చేటప్పటికి భర్తలు ఇద్దరు కూడా ఆశ్రమానికి వెళ్ళిపోవాలంట. ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఆ జీవితాన్ని ఆనందంగా గడపాలి. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. ఈ 4 పెర్ఫెక్ట్ గా మనం ఆచరించాలి అని చెప్పింది వేదము. ధ్యానం లేని ఏ శిక్ష అయినా పైపైనే అక్కడక్కడే తాకడం లాంటిదే. మీరు ధ్యానం లేకుండా ఏ రోగానికి చికిత్స చేసినా పై పొరలోనే ఉంటుందటండి. రోగము ఒక చోట ఉంటుంది, రోగము మనసుకు వస్తుంది, శరీరానికి వస్తుంది, మనం మనసుకి వైద్యం చేస్తాము. కానీ ఆ లోపలికి వెళ్ళి మనము ధ్యానం అనే వైద్యం చేస్తే అప్పుడు ఈ ప్రాపంచికమైన వైద్యం కూడా తాత్కాలికంగా పనిచేస్తుంది. అది అంతగా ఫలించదు. మీరు పైపైనే వైద్యం చేయించినట్టే. అందువల్ల త్వరలో రోగి మళ్ళీ పూర్వస్థితికి వస్తాడే కానీ పరిణామం చెందడు. ఎందుకంటే ఆ తాత్కాలికంగా రోగం తగ్గుతుంది. మళ్ళీ కొంచెం శక్తి తగ్గేటప్పటికి మళ్ళీ రోగం వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ మూలము నుంచి ఆ రోగాన్ని నయం చేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల త్వరలో రోగి మళ్ళీ పూర్వస్థితికి వస్తాడే కానీ పరిణామం చెందడు. కాబట్టి చికిత్స చేసినప్పుడు పైన చెప్పిన 2 సాధనాల ద్వారా మీరు రోగి జ్ఞాన స్థితిని మెరుగుపరుస్తూనే ఉండాలి. కాబట్టి రోగికి ముందుగా ఒంటరిగా ఉండగల ధైర్యాన్ని ఇవ్వండి. తరువాత మేము ఉన్నామనే భరోసా ఇస్తే భావప్రాప్తి విషయంలో అతనికి ధైర్యం చెప్పండి. ఈ రకంగా అతనికి ఉన్న మృత్యు భయాన్ని తొలగించుకుంటాడు. ఒంటరిగా వదిలేయండి. అందుకనే కళ్ళు మూయడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. నాకు ఏదో వచ్చేస్తుంది, ఏదన్నా కలర్స్ కనిపించాయి అనుకోండి, ఏదో వచ్చేస్తున్నాయి, నాకు శబ్దాలు వినిపించేస్తున్నాయని భయపడిపోతూ ఉంటాం. అందుకనే ఆ సామూహిక ధ్యానంలో కూర్చున్న తర్వాత ఒంటరిగా చేయడానికే మనం వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టినప్పుడే వాళ్ళకి ఏది కనిపించినా ఆ యొక్క ధ్యాన శక్తితో ఆ భయాన్ని ఎదుర్కోగలుగుతారు. నిజానికి మృత్యువు భయంకరమైనది కాదు. దాని గురించి మీకు ఏమీ తెలీదు. ఎందుకంటే మీరు మరణిస్తుండగా జరిగే దానిని మీరు ఎప్పుడైనా చూడలేదు. ఎప్పుడైనా చూసారా మరణించే వాళ్ళని? ఆ యొక్క ప్రాణం పోయేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఎవరూ చూడలేదు. మీకేమీ తెలియదు. అందుకనే జరిగేదాన్ని మీరు ఎప్పుడూ చూడలేదు. అయినా అదంటే మీకు భయమే. ఎందుకంటే వృద్ధాప్యం, రోగాలు, దరిద్రం ఇలా అనేక రకాల బాధలతో ఇతరులు మరణిస్తున్నప్పుడు మీరు చూశారు. ఆ రకంగా మరణ భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకంటే ఏ ధ్యానం లేని వాళ్ళు ఆ మరణ భయాన్ని, ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. అలాంటి మరణాన్ని చూశారు కానీ ఒక జ్ఞానోదయమైన మహాత్ముడు మరణించినప్పుడు మీరు ఎప్పుడూ ఎవరూ చూడలేదు. ఆ జ్ఞానోదయమైన వ్యక్తి చనిపోతున్నప్పుడు అది చూసే వారికి అసూయ కలిగేలా అతను ఎంత అందంగా ఆ మరణించే టయానికి ఎంత అందంగా ఉంటాడట, కాంతితో నిండిపోయి ఉంటారట. ఎవరికీ తెలీదు. అతను మరణించి మరుక్షణం దివ్యమైన కాంతితో కూడిన నిశ్శబ్దం పరమానందాలు అతని నుంచి ప్రసరిస్తూ ఉంటాయట. ఎన్నో కాంతి ఆ రేఖలు, ఆ కిరణాలు అతని నుంచి వస్తూ ఉంటాయంట. దివ్యమైన కాంతితో విరాజిల్లుతూ ఉంటాడట. అతను పరమానందంగా ఉంటాడట. ఎలాంటి బాధ కానీ దుఃఖం కానీ అతనిలో ఉండదు. ప్రాణం విడిచిపెట్టేటప్పుడు ఆ జ్ఞానోదయం అయినప్పుడు అతని నుంచి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతని దగ్గరే ఉండి అతని మరణాన్ని చూసిన అదృష్టవంతులకు జీవితం కన్నా మరణమే చాలా అద్భుతం అనిపిస్తుందట. మూర్ఖుల మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్భయంగా
మీరు సంపూర్ణంగా జీవించిన వారికి మాత్రమే అలాంటి మరణం సంభవిస్తుంది. మీ జీవితాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారో అలాంటి మరణాన్ని మీరు పొందగలుగుతారు. మరణం అంటే భయమే లేదు అని ఎంతో చక్కగా ఈ మూడిట్లు భయాల గురించి మనకి అద్భుతంగా విశ్లేషణ చేశారు. ఒకటి, పిచ్చి. మానవుడికి పిచ్చి ఎందుకు పడుతుంది? ఆ తర్వాత ఎందుకు ఈ ఈ యొక్క పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆనందంగా జీవించలేకపోతున్నారు? సెక్సే ఒక ఆటంకంగా భావిస్తున్నారు. ఎందుకు ఆ విధంగా జీవితం నాశనం అవుతుంది? చిన్నప్పటి నుంచి దాని మీద అవగాహన లేక వారి యొక్క జీవితాలు ఆ విధంగా ఉంటున్నాయి. ఇక మూడోది ఆ భయము, మరణ భయం గురించి విశ్లేషంగా మనకు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనం 3 రోజులు చెప్పుకున్నాము. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన ఓషో గారికి, పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వాష్పత్రిజీ గురుదేవులకి మరియు మీకోసం వారు అందించిన అద్భుతమైన ఈ సమయాన్ని మనం స్వాధ్యాయం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం వెనుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేస్తే వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.